అంటే అల్లు అర్జున్ మీద పెట్టినటువంటి కేసు నిలబడదు, క్లియర్గా చెప్తున్నా. బేసింగ్ ఆన్ ద ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావచ్చు, సీన్ ఆఫ్ అఫెన్స్లో ఆయనకు తెలియకుండా జరిగిన సంఘటన, ఆయన ప్రోద్బలం లేకుండా జరిగిన సంఘటన జరగడం బాధాకరమైనప్పటికీ, అంటే అల్లు అర్జునే ఆ సంఘటనకి కారణం అనడానికి ఎలాంటి ఆధారాలు కావచ్చు, ఎలాంటి ఎవిడెన్స్ కావచ్చు, ఎలాంటి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ కావచ్చు ఇప్పటి వరకు మనం అంటే తెలియదు. నిజంగా అల్లు అర్జున్ ఆ ఇష్యూకి నిజంగా సంబంధం లేదు. క్లియర్గా చెప్పాలంటే అల్లు అర్జున్ యాజ్ ఏ యాక్టర్గా థియేటర్ యాజమాన్యానికి ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ గారు వస్తున్నారా, పర్మిషన్ ఉందా లేదా అనేది థియేటర్కు సంబంధం ఉంటుంది. నిజంగా ఇన్ఫర్మేషన్ అనేది అల్లు అర్జున్ థియేటర్కి ఇచ్చినప్పుడు థియేటర్ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. తీసుకున్నామని వీళ్ళు అంటారు, తీసుకోలేదని వాళ్ళు అంటారు. అది వాళ్ళిద్దరి మధ్యలో సమస్య. థియేటర్కి, అదేవిధంగా కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్కి, అది ఎవరైనా కావచ్చు, ఇక్కడిపల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు. అక్కడ వాళ్ళు క్యాన్సిలేషన్, మేము పర్మిషన్ ఇవ్వలేదని పోలీసు వాళ్ళు అంటున్నారు, ఇచ్చిండ్రని వీళ్ళు అంటున్నారు. ఇన్వెస్టిగేషన్లో రివీల్ కావాల్సిన అంశాలే ఇవి. నిజంగా ఇక్కడ అల్లు అర్జున్ని ఇప్పుడు పొలిటికలైజ్ చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు అసెంబ్లీలో మాట్లాడాల్సిన ఇష్యూ కాదు ఇది. సిన్సియర్గా చెప్పాలంటే ఒక కోర్టు పరిధిలో ఉంది. అదేవిధంగా ఇప్పటివరకు 11-12 మందిని ఈ ఇష్యూలో, ఈ ఇన్సిడెంట్లో వాళ్ళే బాధ్యులుగా, వాళ్ళనే అక్యూజులుగా చేస్తూ చిక్కడపల్లి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు అరెస్ట్ చేయడం జరిగింది. అది కోర్టు పరిధిలో జరుగుతున్న అంశం అది.